దాదాపు పెన్షన్ల ప్రక్రియ జరిగింది. పెన్షన్ల పండుగ అని చెప్పాలా. ఎక్కడ పోయి మనుషులకు 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తూ ఉంటే వాళ్ళ మొగాళ్ళ పైన ఒక కళ ఉంది. ఈరోజు సొంత బిడ్డలు కూడా ప్రతి నెల 1వ తేదీ డబ్బులు తండ్రులకు ఇవ్వడం లేవు, జీతాలు వస్తే కూడా. కాకపోతే ప్రభుత్వం మాత్రం ఒక బాధ్యత తీసుకున్నది. మీరు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన 60 లక్షల మంది మీ జీవిత అవసరాలు మా బాధ్యత అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకునేస్తారు. ఈ 60 లక్షల మందికి 4,000 పెన్షన్లు దాదాపు ఉన్నాయి, 6,000 పెన్షన్లు ఉన్నాయి, 10,000 ఉన్నాయి. 15,000 ఇచ్చిన వాళ్లకు ముందు పట్టించుకునే వాళ్ళు కాదు, టోటల్ బెడ్ రిడన్. వాళ్ళకు మూల పడిపోయినారు, వాళ్ళు పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ 15,000 వస్తానే ఇంటి వాళ్ళంతా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చాలా భద్రంగా చూసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇంటి ఖర్చులు సరిపోయే 15,000 నీతో వచ్చేస్తా ఉంది అన్న పెద్ద ఆయన, ఇంకా నువ్వు మా ఇంటికి నడిపిస్తూ ఉండవు, నువ్వు బాగుండాలా, పెన్షన్లు వస్తూ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మనుషులే కొంచెం గుర్తిస్తుంది. వాళ్ళకి విలువ లేకుండా ఉంది సమాజం. అటువంటి వాళ్లకు విలువ ఇచ్చేటట్టుగా తెచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 4,000 పెన్షన్ మీకు తెలుసో లేదు, మన ఆంధ్ర రాష్ట్రం కాదు, మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. ఆంధ్ర రాష్ట్రం మాత్రమే 4,000, 6,000, 10,000 ఇస్తుంది. ఓల్డేజ్ పెన్షన్ కానీ, విడో పెన్షన్ కానీ, ఈ పెన్షన్లు ఇచ్చిన చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు గారిది. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ఆదుకునే బాధ్యత మనది. ఈ 60 లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ప్రతి 1వ తేదీ హాలిడే ఉంటే 31వ తేదీ మీకు డబ్బులు మళ్ళా ఎక్కడ కూడా మీకు వెనకబడలేదు. అందుకోసం మీరు ఇంకా వైసీపీ వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళు ఇవి మాటలు చెప్తారు, ఆ మాటలు మనం నమ్మకూడదు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు. రాష్ట్రంలో ఆర్థికంగా అతలాకుతలంగా మారిపోయింది, ఆర్థికంగా నిర్వీర్యమైపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత పెద్ద పెన్షన్ ఇవ్వడం చాలా కష్టకాలం. అయినా కూడా ప్రభుత్వం బాధ్యత ఉంది, పెద్దలు చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఉన్నారు. అదే బాధ్యతతో మీరు ప్రజలు కూడా ఉండాలని చెప్పి సవినయం కోరుతున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. హలో.